గరుడ పురాణం ప్రకారము పాపాలు చేసేవారికి విధించే శిక్షలు రెండో భాగం. వైశాసనం. పేదలు ఆకలి దప్పులతో బాధపడుతుంటే తమ దర్పాన్ని ప్రదర్శించుకోవడానికి విందులు వినోదాలు చేసుకుంటూ అవతల బాధపడుతుంటే చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్ళంతా ఈ నరకానికి వచ్చి పడతారు. లాలభక్షణం ప్రకారం అతి కాముకులు భార్యని కట్టు బానిసంగా కన్నా నీచంగా చూసే వాళ్ళను తమ ఆధిక్యతను చాటుకోవడానికి వీర్యం తాగించే వాళ్లకు శిక్ష విధిస్తారు. సారమేయాదానం. ఆహారంలో విషం కలిపేవాడు, ఊచకోతకు దిగేవాడు, దేశాన్ని సర్వనాశనం చేసేవాడు ఈ నరకానికి వస్తాడు. ఇక అవీచి ప్రకారం శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. నీటి బొట్టు లేని నరకం ఇది. అక్కడ రాతి పలకలు పరుచుకున్న తీరు చూస్తే అక్కడ సముద్రం ఏదో ఉందేమో అనిపిస్తుంది. తప్పుడు సాక్ష్యం చెప్పేవాళ్లను, తప్పుడు ప్రమాణాలు చేసేవాళ్లను, వ్యాపార వ్యవహారాలలో అబద్ధాలు చెప్పి మోసం అవీచి ప్రకారం శిక్షిస్తారు. అయోపానం. ఈ నరకం తాగుబోతుల కోసమే ఉంది. ఆడామగ తాగుబోతులకు వేరువేరుగా శిక్షలుంటాయి. పాపులు బతికి ఉండగా ఎన్నిసార్లు మద్యం పుచ్చుకున్నారో లెక్కలు తీసి అన్నిసార్లు ఈ శిక్షలు విధిస్తారు. తాగుబోతు ఆడదైతే ఇనప ద్రవాన్ని తాగాలి. అదే తాగుబోతు మగవాడైతే లావా తాగాలి. ఇక రక్షోభక్ష ప్రకారం జంతుబలిని, నరబలిని విచ్చలవిడిగా చేసి మాంసాన్ని ఇష్టానుసారంగా తినేవారికి శిక్ష విధిస్తారు. శూలప్రోతం. ఎదుటివాడు ఏ అపకారం చేయకపోయినా నిష్కారణంగా ప్రాణాలు తీసే వాళ్లను, నమ్మక ద్రోహం చేసే వాళ్లను శూలప్రోతంలోకి పంపుతాడు యముడు. క్షరకర్దమం ప్రకారం మంచివాళ్ల పట్ల అవమానకరంగా వ్యవహరించి దబాయించి బతికే వాళ్లను శిక్షిస్తారు. దందసూకం. తన తోటి మానవులను జంతువుల్లా భావించి విచ్చలవిడిగా వేటాడటం, తక్కువ చూపు చూడటం, మానవ హక్కులను హరించి వేయడం లాంటివి చేస్తాడో వాడు ఈ నరకానికి వస్తాడు. ఇక వాతరోధం ప్రకారం అడవులలో చెట్ల మీద కొండ కొమ్మలలో ఉంటూ ఎవ్వరి జోలికి రాని జంతువులను పట్టి పల్లార్చే వారిని శిక్షిస్తారు. పర్యావర్తనకం. ఆకలితో అలమటించిపోయేవాడు ఒక్క ముద్ద అన్నం పెట్టమని అడిగితే పెట్టకపోగా నానా దుర్భాషలాడేవాడిని పర్యావర్తనకం ప్రకారం శిక్ష అనుభవిస్తారు. ఇక సూచీముఖం ప్రకారం గర్వం, పిసినారితనం ఉన్న వారిని రోజూ వారి ఖర్చులకు కూడా డబ్బు తీయకుండా దాచేసే పరమలోభులు శిక్ష అనుభవిస్తారు.